ఈ రోజు ఎపిసోడ్లో 3 టాస్కులు జరిగినాయి. ఈ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే రేస్ ఎవరయ్యారు, మరి ఫైనల్గా ఇంకో టాస్క్ కూడా జరిగింది. అంటే కళ్యాణ్కి సుమన్ శెట్టి మధ్య ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ అయ్యారు కూడా చూద్దాం ఇదే వీడియోలో. మనకి ఎపిసోడ్ లేదు కానీ మనకు ఉన్నటువంటి అప్డేట్ని దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వాటర్ టాస్క్. వాటర్ ట్యాంక్లో ఆ వాటర్ పడుతుంటుంది, దాన్ని హోల్డ్ చేయాలన్నమాట. ఈ రకంగా తాళ్ళతోటి పట్టుకొని ఆ వాటర్ ట్యాంక్ను బ్యాలెన్స్ చేసుకొని ఆపాలి, వాటర్ కింద పడకుండా. ఆ రకంగా ఉన్నటువంటి ఈ టాస్క్లో సంచాలకులుగా సంజన గారు ఉన్నారు. అయితే ఈ టాస్క్ బజర్ మోగుతుంది. బజర్ మోగినప్పుడు సంచాలకులు ఉన్నటువంటి మిగతా 5 కంటెస్టెంట్లో ఎవరి పేరుని పిలిస్తే వాళ్ళు వాటర్ ట్యాప్ తిప్పితే ఆ వాటర్ వాళ్ళ దాంట్లో పడుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫైనలిస్ట్ కాకూడదని అనుకుంటారో వాళ్ళ ట్యాప్ని ఓపెన్ చేస్తారు, దాంట్లో వాటర్ పడతాయి. అది బ్యాలెన్స్ తప్పుతుంది ట్యాంకు. వాటర్ ఆ ట్యాంక్లో నుంచి కింద పడితే వాళ్ళు అవుట్ అవుతారు అనమాట. ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ సంజన గారు బజర్ మోగుతుంది, కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టికి సంబంధించినటువంటి వాటర్ ట్యాప్, బ్లూ వాటర్ ట్యాప్ తనది, రెడ్ వాటర్ ట్యాప్ తనుజేది. బ్లూ వాటర్ ట్యాప్ తిప్పుతారు, అప్పుడు వాటర్ సుమన్ శెట్టి గారి ట్యాంక్లో వాటర్ పడుతుంది అనమాట. దాని తర్వాతకి సెకండ్ ఇమాన్యుల్ పిలుస్తుంది. బజర్ మోగిన తర్వాత ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చేసి ఇమాన్యుల్ కూడా సుమన్ శెట్టి ట్యాంక్లోనే వాటర్ ట్యాప్ తిప్పుతాడు అనమాట. ఆ విధంగా సుమన్ శెట్టికి వాటర్ పడుతున్నారంటే తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు. దాని తర్వాతకి థర్డ్గా బర్ని గారిని పిలుస్తుంది. బర్ని గారు వచ్చేసి సుమన్ శెట్టి గారు తనుజ ట్యాంకుకు సంబంధించినటువంటి ట్యాప్ తిప్పుతారు. ఆ రకంగా తనుజ ట్యాంక్లో 3వ పర్సన్ వచ్చినప్పుడు తనుజ ట్యాంక్లో వాటర్ పడుతుంది. ఆ విధంగా 4th ప్లేస్లో రీతుని పిలుస్తుంది. రీతు వచ్చేసి సుమన్ శెట్టి గారి ట్యాంకునే తిప్పడం జరుగుతుంది. ఆ రకంగా సుమన్ శెట్టి గారి ట్యాంక్లో మళ్ళీ వాటర్ పడతాయి. దాని తర్వాతకి 5th ప్లేస్లో బర్ని గారిని మళ్ళీ పిలుస్తుంది. ఇక్కడనే సంజన గారు ఎందుకు సంజన గారిని బాగా చేశారు, సంజన గారు ఎందుకంటారు అంటే ఎక్కువ ఇప్పుడు 3 మెంబర్స్ ఇటు సుమన్ శెట్టి గారి వైపు వాటర్ పోస్తారు, అటు చూస్తే తనుజ దాంట్లో ఒక బర్ని గారే పోశారు కాబట్టి అందరూ కూడా తనుజకే సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఈక్వల్ చేయాలి అనే ఉద్దేశంతో ఆమె బర్ని గారినే మళ్ళీ పిలుస్తుంది. ఆ రకంగా బర్ని గారు మళ్ళీ వచ్చేసి వాటర్ పోస్తారు. పోసినప్పుడు తనుజ అడుగుతుంది, ఏంటండి సంజన గారు బర్ని గారిని మళ్ళీ పిలిచారు ఏంటంటే, లేదు నేను కళ్యాణ్ కూడా 2 టైమ్స్ పిలుస్తున్నా అనే విధంగా అయితే తను చెప్తుంది. ఆ రకంగా నెక్స్ట్ డేమాన్ పిలిస్తే డేమాన్ కూడా వచ్చేసి సుమన్ శెట్టి గారి ట్యాంక్లోనే వాటర్ పడతాడు. తనుజ దాంట్లో వాటర్ పడతాడు. దాని తర్వాతకి మళ్ళీ కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి దాంట్లో వాటర్ పడతాడు. ఆ రకంగా మొత్తానికి 4 మెంబర్స్ మనకి ఉన్న సమాచారం, 4 మెంబర్స్ సుమన్ శెట్టి గారికి వాటర్ ట్యాప్ తిప్పుతారు, 3 తనుజకి వాటర్ ట్యాప్ తిప్పుతారు. ఈ రకంగా అది బ్యాలెన్స్. ఇక్కడ సుమన్ శెట్టి గారిని బాగా గైడ్ చేశారు బర్ని గారు అనిపించింది. దాని కారణంగానే సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఇలా ఉంటుంది, దాన్ని కరెక్ట్గా బర్ని గారు ఇలా బెండ్ కాకుండా తను కరెక్ట్గా ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా పట్టుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తూ గట్టిగా చెప్తూ సుమన్ శెట్టి గారికి అయితే మంచి బూస్టింగ్ ఇచ్చారు. మెయిన్ రీజన్ బర్ని గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి సుమన్ శెట్టి గారు విన్ అయ్యారు ఈ టాస్క్లో. తనుజ ఎందుకు ఫెయిల్ అయిందంటే తనుజకి సరైన గైడెన్స్ ఇవ్వలే. ఇటు ఇమాన్యుల్ కావచ్చు, ఇమాన్యుల్ మధ్యలో ఒక దశలో సంజన గారు కూడా చెప్తారు, తనుజ వాటర్ కింద పడేలా ఉంది, కొంచెం ముందుకు లాక్కో అని కూడా చెప్తుంది ఆమె. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇమాన్యుల్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎందుకు చెప్తున్నావు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పబాకు ఏం పర్వాలేదు, నువ్వు అట్లనే ఉంటాను. అది మీరు ఆల్రెడీ లైవ్లో చూపిలే, కానీ ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపించుండు. సంజన గారు చెప్పినప్పుడు ఇమాన్యుల్ అన్న మాటలప్పుడు ఆ ట్యాంక్ వాటర్ చూపిస్తే ఎస్ సంజన గారు చెప్పింది కరెక్ట్. అది ఇక ఇంకేం లేదు, కొంచెం ఏమాత్రం పోయినా వాటర్ కింద పడిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆమె చెప్తుంది. యాక్చువల్గా సంచాలకులుగా అలా చెప్పకూడదు, కానీ చెప్పినప్పటికీ ఆమెకి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లేదు కన్ఫ్యూజ్ అవుతుందేమో, అలానే ఉండలేండి పర్వాలేదు అనే విధంగా చెప్తారు అనమాట. కానీ అది ఎక్కువసేపు ఉండలే, ఆ వాటర్ బ్యాలెన్స్ ఎక్కువ అయిపోయింది వెనక్కి. అది ఎందుకంటే వాటర్ ఫ్లో పెరిగే కొద్దీ అది ఎక్కువ బరువు అవుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా అలానే బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి అది సడన్గా తనుజ గారు వదిలేసినారు. ఆ రకంగా తనుజ గారు ఈ టీటీఎఫ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాతకి ఏం జరుగుతుంది,
ఈ విధంగా తనుజకు ఉన్నటువంటి 2 ప్లాంక్స్ కూడా సుమన్ శెట్టి గారు కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా అది లైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ ప్లాంక్స్ సుమన్ శెట్టి గారు కైవసం చేసుకుంటారు. 3 ప్లాంక్స్ అయితే ఆయనకి. దీని తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పవర్ బాక్స్ టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చేసి పవర్ బాక్స్ టాస్క్. ఈ పవర్ బాక్స్ టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి అని బిగ్ బాస్ అడిగినప్పుడు వాళ్ళు సుమన్ శెట్టి గారు 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి ఏ టాస్క్లోనూ పార్టిసిపేట్ చేయకుండా ఉన్నటువంటి ఒకే ఒక మెంబరు. అంటే అక్కడ సంజనా కూడా పార్టిసిపేట్ చేయలేదు, కాకపోతే ఆమె అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ అయింది కాబట్టి ఉన్నది సుమన్ గారే కాబట్టి సుమన్ గారు నేను ఆడతా అంటాడు. సుమన్ గారిని తీసుకుంటారు. దాని తర్వాతకి డెమాన్ అండ్ కళ్యాణ్ వాళ్ళు కూడా వస్తారు అనమాట. మొత్తానికి వీళ్ళ ముగ్గురు ఆ పవర్ బాక్స్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈ టాస్క్లో ఎందుకో మరి కళ్యాణ్ కావాలని గివ్ అప్ ఇచ్చాడా ఎందుకు అని అనిపించింది. ఎందుకంటే ఒక దశలో కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి మిగతా బ్లాక్స్ని తెచ్చుకునే అవకాశం ఉండే. అవే ఉంటాయి కదా చిన్న చిన్న కార్డ్స్ టైపు అవి తీసుకొని వచ్చి తన పవర్ బాక్స్లో పెట్టుకోవచ్చు. కానీ కళ్యాణ్ ఎందుకో అంటే కావాలనే డిసైడ్ అయ్యాడా, లేదంటే లేదు నేను నామినేషన్స్లో ఉండాలి ఇప్పటికే 1 వీక్ లేను అని అలా అనుకున్నాడా. మొత్తానికైతే బయటికైతే నేను గెలవాలి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలనే విధంగా ఇమాన్యుయల్ తను ఇద్దరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకో కావాలనే వదిలేశాడేమో అని అనిపించింది. కానీ ఫైనల్గా ఈ టాస్క్లో చూస్తే సుమన్ శెట్టి గారు నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్స్ పెట్టారు, బాగా ఆడారు అనిపించింది. డేమాన్ పవన్ కూడా. కానీ మొత్తానికి ఫైనల్గా ఈ టాస్క్లో డేమాన్ పవన్ విన్ అవుతాడు. అతని దగ్గర 9 ఉంటాయి. ఆ 9ని పవర్ బాక్స్లో పెట్టుకుంటాడు. చివరికి చూసేసరికల్లా కళ్యాణ్ తన చేతులనే పట్టుకుంటాడు బజర్ మోగే టైంకి. సుమన్ శెట్టి గారేమో 2 ఉంటాయి అతని దగ్గర. ఆ 2 ఆ పవర్ బాక్స్లో పెట్టుంటారు. ఈ రకంగా ఈ టాస్క్లో డేమాన్ పవన్ విన్ అవుతాడు. ముగ్గురు ఉన్నటువంటి టాస్క్లో. ఇప్పుడు డేమాన్ పవన్ తన పక్కన ఉన్నటువంటి ఒక ఎంటీ బాక్స్ ఉందిగా, దాన్ని తను తీసుకుంటాడు అనమాట. ఆ రకంగా 2 బాక్స్ లేకపోతే డేమాన్ పవన్ దగ్గర. ఇక దాని తర్వాతకి డేమాన్ పవన్ తన చుట్టూ ఉన్నటువంటి తన బాక్స్కి తన రాజ్యానికి ఎవరైతే సరిహద్దులో ఉంటారో వాళ్ళతోటి టాస్క్ ఆడాలి. అతనికి 2 ఆప్షన్స్ ఉంటాయి, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీతుతో ఆడాలి, లేదా అంటే బర్నీ గారితో ఆడాలి, ఇంకొకటి ఇమాన్యుయల్ తోటి ఆడాలి. కానీ తను సెలెక్ట్ చేసుకునేది బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుని బర్నీ గారితో ఆడే టాస్క్ బ్రిడ్జ్ టాస్క్, వారధి కట్టు విజయం పట్టు అనే టాస్క్ ఇది. ఈ టాస్క్లో వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దీనికి సంచాలకులుగా ఉన్నది తనుజ ఉంటుంది అనమాట ఈ టాస్క్కి. ఈ టాస్క్లో బర్నీ గారు ఏం లేదు చెక్క పెట్టి బ్రిడ్జి కట్టాలన్నమాట ఆ టాస్క్లో. దీంట్లో చెక్క ఉంటాయి కదా, అవి ఉంటాయి అన్నమాట బ్రిడ్జి కట్టడానికి. సేమ్ సుమన్ శెట్టి గారు రీతి ఆడినటువంటి టాస్క్లో అక్కడేమో కొంచెం పెద్ద బ్రిడ్జి ఆ టైప్లో ఉంటాయి అనమాట అవి. ఇక్కడేమో చిన్న బ్రిడ్జి కొంచెం, కాబట్టి దీనికి తగ్గట్టుగా చిన్న చెక్కలు ఉంటాయి అనమాట. వీళ్ళు బజర్ మోగానే వెళ్ళాలి. ఆల్రెడీ ఒక బాక్స్గా ఫిట్ చేసి ఉన్నాయి ఈ చెక్కలని కూడా. వాటిని డిస్మాండిల్ చేసుకొని వాటిని తీసుకొచ్చి ఒక్కటే తీసుకురావాలి. ఆ బ్రిడ్జి కడుతూ వెళ్ళాలి. ఒకటి సేమ్ ఒక సైడ్ పట్టకపోతే ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఆ రకంగా ట్రై చేస్తూ వెళ్ళాలి. ఒక దాంట్లో పట్టకపోతే ఇంకో దాంట్లో, ఆ రకంగా. దీంట్లో కరెక్ట్గా బర్నీ గారు పర్ఫెక్ట్గా వచ్చి ఫాస్ట్గా తనైతే చేసుకోవడం జరిగింది. అటు చూస్తే డేమాన్ పవన్ వచ్చేసరికల్లా స్ట్రక్ అయిపోయింది ఒక దగ్గర. ఒకటి పట్టడం లేదు అన్న కాడ అవతల నుంచి రీతు గట్టిగా అరుస్తుంది. ఇటు సంచాలకుగా ఉన్నటువంటి తనుజ కూడా చెప్తుంది, అరే ఇంకొకటి తీసుకోవాలి, ఇది కాకపోతే ఇంకొకటి. అంటే అట్లా కొంత టైం వేస్ట్ చేసుకుంటూ అటు బర్నీ గారి బ్రిడ్జి కంప్లీట్ అవుతుంటే ఇక్కడ డేమాన్ పవన్ గుండెలో రైలు పరిగెత్తినట్టు 100% ఉంటుంది. ఎందుకంటే ఛాలెంజ్ చేసింది బర్నీ గారితో పాటు ఆయన మీదనే ఓడిపోతానేమో, ఇంత వెనకబడ్డాను అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రకంగా తను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఫైనల్గా బర్నీ గారు ఆ బ్రిడ్జి కంప్లీట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తనుజ వచ్చేసి సంచాలకులుగా తనుజ ఉంది కాబట్టి తనుజ వచ్చి ఆ బ్రిడ్జిని మొత్తం చెక్ చేస్తుంది. చెక్ చేసుకుని ఆమె వెళ్ళి వచ్చిన తర్వాత అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక బర్నీ గారు అక్కడ ఉన్నటువంటి 3 బ్యాగ్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క బ్యాగ్ను తీసుకొని ఆ బ్రిడ్జికి దిగి వచ్చి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దగ్గర నిలబడి ఆ బ్యాగ్ని ముందర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీదకి విసిరేయాలి, ఆ ప్లాట్ఫామ్ మీదకి విసిరేయాలన్నమాట. ఆ రకంగా తను ఒకసారి విసిరినప్పుడు కింద పడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ విసురుతాడు, అది సెట్ అయిపోతుంది. మళ్ళీ బ్రిడ్జ్ మించి వచ్చేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఆ రకంగా 3 బ్యాగులు కూడా కంప్లీట్ చేసి వచ్చేస్తాడు బర్నీ గారు. ఈ లోపు డైమాండ్కి వచ్చేసరికల్లా బ్రిడ్జి కంప్లీట్ కాదు, తను ఒక దగ్గర అవి సరిగ్గా పట్టకపోయేసరికల్లా అక్కడే స్ట్రక్ అయిపోయాడు. మిగతాది కంప్లీట్ చేసిండు, కానీ ఒక 2 ప్లాంక్స్ దగ్గర 2 చెక్కలు అవి పెట్టాలి, అది సరిగా అవ్వలేదు, అక్కడ స్ట్రక్ అయిపోయాడు. ఫైనల్గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అప్పుడు బర్నీ గారు విన్ అయ్యారు అని చెప్తారు. అప్పుడు యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పగానే అందరూ యాక్టివిటీ ఏరియాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత
డేమాన్ పవన్ దగ్గర ఉన్నటువంటి 2 బ్లాక్స్ కూడా ప్లాంక్స్ను కూడా తీసేసి బర్నీ మీరు గెలిచారు కాబట్టి మీరు అతని ప్లేస్లో మీ ప్లాంక్స్ను పెట్టుకోండి, మీ కలర్ ప్లాంక్స్ అనగానే బర్నీ గారు గ్రీన్ ప్లాంక్స్ ఉంటాయి, అతను 3 బాక్సుల్లో పెట్టేసుకుంటాడు అనమాట. ఈ రకంగా ఈ టాస్క్ అయిపోతుంది. ఇక డేమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యావు టీటీఎఫ్ అని చెప్పగానే డేమాన్ కొంత ఎమోషనల్ అయిపోతాడు. కానీ తప్పదు మరి అది కొంత ఇదంతా ఎక్కడ చేసుకున్నట్టే నామినేషన్స్లో చెప్పినటువంటి ఆ పదం అనేది గట్టిగా బ్యాకప్ బాగా ఉంటుంది. అది కొంత రీజన్ అయిపోయింది అనమాట. మొత్తానికి ఈరోజు ఈ 3 టాస్క్లు ఈ విధంగా అయిపోయినాయి. ఇది షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.